ఒకప్పుడు బడ్జెట్ ఎంత పెడితే అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రావాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ ని కూడా భారీగా పెంచేస్తున్నారు. ఎందుకంటే సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా వేల కోట్ల కలెక్షన్లు రావటం గ్యారంటీగా కనిపిస్తోంది. మరి రామ్ చరణ్ తన అప్కమింగ్ పెద్దిని కూడా అలాగే భారీగా తెరకెక్కిస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ డ్రామాగా రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్రెడీ 80% షూటింగ్ కంప్లీట్ చేసుకుని జనవరికి మొత్తం ప్యాకప్ కి రెడీ అవుతోంది. శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చే సంవత్సరం మార్చిలో రిలీజ్ కాబోతోంది. అసలే గేమ్ చేంజర్ ఫ్లాప్ అవటంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి జనాల్లో. ఇలా పెద్ద మినిమం 300 కోట్లతో పాటు సుకుమార్ తో చేయబోయే సినిమా కలిపి 600 కోట్లకు పైగానే చరణ్ మీద బడ్జెట్ వెయిట్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు 400 కోట్ల బడ్జెట్ దాటితే ఓజీ కూడా దాదాపు 200 నుంచి 250 కోట్ల వరకు అయింది. ఓజీ బడ్జెట్ హెవీ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ కి అంత ఉండదేమో అనుకున్నారు జనాలు. కానీ ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్లో హీరో అయ్యాక మినిమం గ్రాండియర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతో హీరో రెమ్యునరేషన్ తో పాటు బడ్జెట్ లో కూడా మినిమం 300 కోట్లు ఉండాల్సిందే. సీనియర్ హీరోలు ఒకప్పుడు మినిమం బడ్జెట్ తో సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్లు కూడా మినిమం 150 కోట్లు లేనిదే అసలు సినిమా జోలికెళ్లటం లేదు. లేటెస్ట్ గా అలా బాలయ్య అఖండ తాండవం 170 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో మైథాలజీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న అఖండ తాండవం సీజీకే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర కోసం దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ తో చేస్తున్నారు. సోషో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర నిజానికి అంత బడ్జెట్ అయ్యేది కాదు. కానీ సీజీ వర్క్ విషయంలో బాగా ట్రోలింగ్ ఫేస్ చేసిన విశ్వంభర టీం ఇప్పుడు మొత్తం కరెక్షన్స్ చేస్తుండటంతో బడ్జెట్ గట్టిగానే పెరిగిపోయింది.